ఎలాంటి సందేహం లేకుండా బ్యాలెన్స్గా వచ్చిన ఈ 3 ఎపిసోడ్స్ కూడా ఫ్యాన్స్కి మంచి సర్ప్రైజ్ ఇచ్చే విధంగానే కొనసాగించారని చెప్పొచ్చు. అయితే అది ముగింపు సీజన్, పైగా వీటి నుంచి ఎండింగ్కి అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈసారి కథనం ఒకంత ఎమోషన్స్ పరంగా ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ఈ సిరీస్ ఫ్యాన్స్కి కొంచెం ఎమోషన్స్గా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే గత 4 ఎపిసోడ్లో విడిపోయిన ఈ టీం అంతా మళ్ళీ కలిసి కనిపించడం ఇందులో మరింత నిండుగా అనిపిస్తుంది. ఇదొక మరీ ట్రూ ఎమోషన్స్ అని చెప్పాలి. అదే కాకుండా ఈసారి సైంటిఫిక్గా కూడా కొన్ని సీన్స్ డీల్ చేశారు. ఇక డిస్టెన్, స్టీవెన్ నడుమ సీన్స్ అండ్ ఎమోషన్స్ తమ కాంబో ఫ్యాన్స్కి ట్రీటే. ఇక విల్ రోల్పై 3వ ఎపిసోడ్లో తీసుకున్న ఎమోషన్ ట్రాక్ కూడా బాగుంది. ఇక వీటితో పాటుగా మొదటి 2 ఎపిసోడ్లో సాలిడ్ క్లైమాక్స్ పోర్షన్ని వీక్షకులు ఎంగేజ్ చేస్తాయి. మెయిన్గా వీలు మెక్నిక్ కూడా కంట్రోల్ చేసేదాన్ని గాయపరచడం అనేది ఫ్యాన్స్కి ఉత్తేజపరుస్తుంది. అలాగే మ్యాక్స్ ఇంకా హోలీ వీలర్పై ట్రాక్ కూడా డీసెంట్గా అనిపించింది. ఇలా చాలా వరకు అందరి ట్రాక్లు మంచి ఎమోషనల్గా బ్యాలెన్స్గా వెళ్ళడం ఈ 3 ఎపిసోడ్లో మెప్పిస్తుంది. ఈ 3 ఎపిసోడ్లో ఎమోషన్స్ పార్ట్ కొంచెం ఎక్కువసేపు తీసుకోవడం మూలన మంచి ఇంకా ఎక్కువ ఎంగేజింగ్ అండ్ అడ్వెంచర్స్ మూమెంట్లో డోస్ కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది. దీన్ని కూడా కొంచెం బ్యాలెన్స్గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఇంకొన్ని మూమెంట్స్ని కొంచెం డ్రాగ్ చేసి ఫీల్ కలుగుతుంది. బోన్ అండ్ నాన్సీ నడుమ కొన్ని డైలాగ్స్ తగ్గించవలసింది. అలాగే ఈసారి కూడా విఎఫ్ఎక్స్ మరీ అంత టాప్లో అనిపించలేదు. అలానే గత 4వ ఎపిసోడ్లో వీళ్ళని అంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేయడంతో తన రోల్ నుంచి ఇంకొంచెం అంచనాలు పెరిగాయి అందరిలో. కానీ వాటిని ఆశించి తన సైడ్ నుంచి ఇంకా ఎంగేజింగ్గా థింగ్స్ ఆశించేవారు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా 3వ ఎపిసోడ్లో కూడా సాలిడ్ ఎండింగ్తో చివరి ఎపిసోడ్కి లీడ్ మిగిల్చి ఉంటే బాగున్ను. ఈ సీజన్ అంతా ఒకేసారి తెరకెక్కించారు కాబట్టి గత 4 ఎపిసోడ్ల తరహాలోనే నిర్మాణ విలువలు మెయింటైన్ చేసినట్లు అనిపించింది. ఇక మొత్తంగా చూసుకుంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 నుంచి వచ్చిన ఈ 3 ఎపిసోడ్లు ఫ్యాన్స్కి ఒక డీసెంట్ ట్రీట్ని అందించాయని చెప్పాలి. లీడ్ నటుల నుంచి ఒక చక్కటి ఎమోషన్స్తో కూడిన మూమెంట్స్ను, అలాగే ఈ సిరీస్ ఫ్యాన్స్ కోరుకునే ఎమోషన్స్ అన్నీ దాదాపు ఇందులో నీట్గా మెయింటైన్ చేయబడ్డాయి. కాకపోతే కొంచెం యాక్షన్ అండ్ థ్రిల్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఎపిసోడ్కి కావాల్సిన మూమెంట్స్ని ఈ 3 ఎపిసోడ్లో అందిస్తాయి. కాబట్టి డెఫినెట్గా ఈ 3 ఎపిసోడ్ చూసి ఫైనల్ బ్యాంగర్ కోసం ఎదురు చూడాలి.